నీవు శుద్ధుడి కమ్మని చెప్పినప్పుడు ప్రభు ఆయన్ని ముట్టుకున్నప్పుడు కదా ఆయనకి స్వస్థత కలిగింది కదా. కాబట్టి మనకున్న ఇబ్బంది అయినా సరే, మనకున్న ఈతి బాధ అయినా సరే, ఏదైనా సరే ఏం చేయాలి? ప్రభుని కలుసుకొని, ప్రభుని ఎదుర్కొని, మనకున్న ఈతి బాధని ఆయనకి వివరిస్తే ఆయన కనికరపడిన సార్లు మనకేం కలిగింది? స్వస్థత కలిగింది కదా. ఇక్కడ కుష్ఠరోగి తన రోగం నుంచి విడుదల పొందినట్టుగా మనం చూస్తుంటాం కదా. ఇంకోటి చూసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వచనాలు. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతముకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడు నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడ వచ్చి కేకలు వేస్తున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి కొత్తకైనను నేను పంపబడలేదనను. ఆయనను ఆమె వచ్చి ఆయనగా మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేట యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు తిను కదా అని చెప్పను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా కానీ ఆమె చెప్పను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అంటే ఇక్కడ కానా నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఎక్కడి నుంచి? కానా నుంచి ఒక స్త్రీ వచ్చింది. ఒక స్త్రీ వచ్చి ఏమడుగుతుంది? అయ్యా, నా కూతురికి దయ్యం పట్టిందయ్యా, నా కూతురికి దయ్యం పట్టి బహు బాధపడుతున్నది, బహు ఇబ్బంది పడుతున్నది, కాబట్టి నీ వచ్చి నా కూతురిని బాగు చేయమని అడుగుతున్నది కదా. బాగు చేయమని అడుగుతున్నప్పుడు యేసు ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, నేను యూదులు ఇశ్రాయేలు వరకునే, అంటే ఇశ్రాయేల్ ఇంటి వారి వరకు నేను బాగు చేయడానికి వచ్చింది, కానీ మీలాంటి వారి కోసం, అంటే అన్యుల కోసం నేను రాలేదని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, పిల్లలు తినే రొట్టె మొక్కలు కుక్క పిల్లలకు వేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఆయన ఏమంటుందంటే, అయ్యా, యజమానుడి ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగను. అందుకైనా పిల్లలు తిని తీసుకొని కుక్క పిల్లలు వేడికి యుక్తము కాదని చెప్పగా, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానులకు బల్ల మీద నుండి పడు మొక్కలు తిండు కదా చెప్పాను. అంటే కుక్క పిల్లలకి మనం తెచ్చుకున్న రొట్టెలు పిల్లల కోసం తెచ్చుకున్నాం. పిల్లలకు తెచ్చుకున్న రొట్టె మొక్కలు కుక్క పిల్లలకి వేద్దామా? ఏం కదా, అలా వేయకూడదని చెప్తున్నప్పుడు ఆ అండన మాట ఏంటంటే, అయ్యా, యజమానుని బల్ల మీద పడు మొక్కలు కుక్క పిల్లలు తిని బ్రతుకుని కదా అని కుక్కతో పోల్చుకుంటూ కదా తన యొక్క స్థితిని ప్రభుకి జ్ఞాపకం చేస్తూ ప్రాధేయపడుతూ మొక్కుతుంది. మొక్కుతున్నప్పుడు ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి, ఏమి చూసి? ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి, నేను ఇశ్రాయేలు ప్రజల్లో కదా ఇంతటి విశ్వాసము నేను ఎక్కడా చూడలేదు, కాబట్టి ఆమెకి ఏం చెప్తానంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పేసి చెప్పగా, ఆ చెప్పిన వెంటనే తన కుమార్తె స్వస్థత నిందింది కదా. అంటే కొన్నిసార్లు ప్రభు కార్యం చేయడానికి
కదా కొన్ని రకాలైనటువంటి అడ్డంకులు వచ్చినా కదా మనము ప్రాధేయపడి ప్రభుకి మొక్కుబడి చేసుకొని ప్రభుకి మన హృదయాన్ని కదా సమర్పించి మనస్ఫూర్తిగా ఆయన్ని బతిమాలితే కదా మనస్ఫూర్తిగా ఆయన రిక్వెస్ట్ చేస్తే ఏం చేస్తారంట, ఆయన కనికరపడితే కార్యం చేస్తారు కదా. ఈనాడు ఈ క్రైస్తవ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి కదా. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం చేయాలి, ప్రభు దగ్గర పోయి మనకున్నటువంటి సమస్యను వివరించి కదా ప్రభు ద్వారా మనం మేలు పొందాలి కదా. అంతేగాని లోకం వైపు చూసి లోకములో ఉన్నటువంటి విధానాన్ని ఆలోచన చేసి లోకరీతిగా మనం వెళ్ళిపోయి మన కొన్ని ఈతి బాధలు తొలగించుకోవాలంటే వాటి వల్ల ఇంకా లేనిపోని ఇబ్బందులే వస్తుంటాయి కదా, లేనిపోని ఇబ్బందులే వస్తుంటాయి. కాబట్టి దేవుని పిల్లలుగా మనం ఇక కానాను స్త్రీ ఎలాగైతే ప్రభు ఎదుటికి వచ్చి ప్రాధేయపడి ప్రభు నుండి మేలు పొందిందో అలాగా మనం కూడా ప్రభు ఎదుటికి వచ్చి మనకున్నటువంటి ఇబ్బందుల్ని, మనకున్న సమస్యల్ని, మనకున్నటువంటి ఈతి బాధలన్నీ కూడా ప్రభువు చెప్పి ప్రభు యొక్క కనికరం పొంది కదా ప్రభు నుంచి మనం ఏం చేయాలి, విడుదల పొందాలి కదా. ఇక్కడ కానాను స్త్రీ కుమార్తెకు దయ్యం పట్టినప్పుడు ప్రభు ఎదుటికి వచ్చి ప్రాధేయపడినప్పుడు ప్రభు కనికరపడినప్పుడు ఎమ్మటి ఆ కుమార్తెలో ఉన్నటువంటి దయ్యం విడిచి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటాం కదా. కాబట్టి మనం ప్రభు ఎదుటికి పోయినా ప్రభు మన ఎదుటికి వచ్చినా మనకే మేలు. ఎవరికి మేలు? మనకే మేలు కదా. ప్రభువుని మన యొక్క గృహానికి ఆహ్వానించిన కదా, లేక ప్రభు యొక్క గృహానికి మనం పోయినా ఎవరికి మేలు? మనకే మేలు. కాబట్టి ప్రభుని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించాలంట మన గృహంలోనికి కదా. మన గృహంలోనికి, మన కుటుంబంలోనికి, మన హృదయంలోనికి హృదయపూర్వకంగా ఆహ్వానించినప్పుడు మనకి మేలు జరిగిద్దని ప్రభు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు కదా. ఇంకో వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలు కదా. తర్వాత యేసు పేతురులో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను కదా. పేతురు అంటే ఎవరు? యేసు ప్రభువు శిష్యుడు కదా. పేతురు కదా తన పక్కన ఉన్నటువంటి తోటి సహోదరులు కదా యేసు ప్రభువు ఈ పరిచయ నిమిత్తం గ్రామాలను తిరుగుతున్నప్పుడు ఆ తిరుగుతున్న క్రమంలో పేతురు ఇంట్లోకి పోయి ప్రవేశించి కదా పేతురింటికి పోయినప్పుడు పేతురు యొక్క అత్త జ్వరంతో పడుకొని ఉంటది కదా. జ్వరంతో పడుకున్నప్పుడు ప్రభువు పోయి ఇంట్లోకి ఆమెను అట్లా ముట్టగా కదా, అట్లా ముట్టగా అంటే తాకగా ఎమ్మటి ఆమెలో ఉన్న చరం ఏమైతే ఆమెను విడిచి వెళ్ళిపోద్ది కదా. ఆమెలో ఉన్న చరం ఏమైతే ఆమెను విడిచి వెళ్ళిపోద్ది. వెను వెంటనే ఆమె లేచి కదా పరిచర్య చేసింది అనమాట కదా. అంటే ప్రభు కొరకి ప్రయాస అనుకోకుండా, శ్రమ అనుకోకుండా దిగ్గున లేచి స్వస్థత నొందింది కాబట్టి, మంచి ఆరోగ్యం పొందుకున్నది కాబట్టి దిగ్గున వెనువెంట లేచి ఏం చేస్తుంది? ప్రభుకు పరిచర్య చేస్తుంది కదా. అంటే తన ఇంటికి వచ్చినటువంటి ప్రభువుకి ఆతిథ్యం ఇస్తుంది కదా. ప్రభు మన జీవితంలో కార్యం చేసినప్పుడు మనం ఏం చేయాలి? అమ్మా? పరిచర్య చేయాలి కదా. ప్రభుని ఎరిగి ఉన్నాం కదా, ప్రభుని కలుసుకొని ఉన్నాం కదా,
ప్రభుని మన ఇంటికి వచ్చినప్పుడు ప్రభు పక్షాన ప్రభు కోసం మనం పరిచయం చేయవద్దా? చేయాలా వద్దా? ఇక్కడ ఉదాహరణ ఏంటంటే పేతురు అత్తగారికి జ్వరం వచ్చినప్పుడు యేసు ప్రభువు వచ్చి ఆమెను ముట్టగా ఆమెలో ఉన్న జ్వరం విడిచిపోద్ది కదా. జ్వరం ఆమెను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆమె వెనువెంటనే స్వస్థత నుండి శక్తి పొంది దిగ్గులు లేచి ప్రభుకి పరిచయం చేసినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం కదా. ప్రభుని ఎరిగిన మనం, ప్రభుని కలుసుకున్న మనం, ప్రభు ద్వారా మనం మేలు పొంది ఉన్న మనం ప్రభు కొరకు ఏం చేయాలి? మనం పరిచయం చేయాలి కదా. కాబట్టి ప్రభువుని మన గృహంలోనికి ఆహ్వానించిన కదా, ప్రభు గృహానికి మనం వెళ్ళినా ఎవరికి మేలు? మనకే మేలు కదా. కాబట్టి దేవాది దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఈ మేలును ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలని కదా, ప్రభుని మన యొక్క హృదయంలోనికి, మన యొక్క గృహంలోనికి, మన యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించి మేలు పొందాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం.